అంట కిరణ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అవును, లలిత జ్యువెలర్స్ వాడు చెప్తాడు కదా, డబ్బులు ఎవరికి ఊరికి రావు. మా ఆయన అయితే ఎంత నవ్వుతారు, మా ఇంట్లో అందరు నవ్వుతారు. డబ్బులు ఎవరికి ఊరికి రావని మొత్తం ఆడ గుండె అయిపోయింది. ఆడ గుండెని చూసి నవ్వుతారు. మరి సంపాదించిన వాళ్ళకి బట్టతలు ఎక్కువ, ఉన్న వాళ్ళకి డబ్బు ఎక్కువ సంపాదించిన ఆలోచన వల్ల బట్టతలు వస్తుంది. కిరణ్ తమ్ముడు అవును, డబ్బులు ఎవరికి ఊరికే రావు, నిజం. ఊరికే రావు కానీ ఎందుకు డబ్బు కోసం గడ్డి తినాలా? ఇంకేంటి తమ్ముడు? తమ్ముడు సైడ్ హాయిలని ఎంత అర్థం ఉంది కదా తమ్ముడు. వాడు అని అని గుండె వచ్చేసి. అవును తమ్ముడు, ఆడు డబ్బులు ఎవరికి ఊరుకోరా. ఆ టీవీలో కనబడు కానీ మా ఇంట్లో అందరూ నవ్వుకుంటాను. ఇందాక మా మనడు డబ్బులు ఎవరికి ఊరికి రావు. మా మనడు కూడా పట్టుకున్నాడు ఆ మాట, దేని గురించో డబ్బులు ఎవరికి ఊరికి రావనేసి అని కదా, ఎంత సంపాదించాడు కదా తను. మరి అంత షాప్ కోసం అతనే ఎంటర్టైన్మెంట్ యాక్ట్ చేసుకున్నాడు అంటే, అండ్ బయట వాళ్ళకి ఎవరికైనా ఇస్తే డబ్బులు వేస్ట్ అయిపోతాయని అంటే ఎంత తెలివి ఉందో చూడు మరి కదా. ఎంత బాగా ఎలా ఆలోచించాడు చూడ, నా ఎంటర్టైన్మెంట్ నేనే చేసుకోవచ్చు కదా అనేసి. చిన్నగా నవ్వు రాదట, నాకు నవ్వు వస్తుంది తమ్ముడు. ఇంకేంటి